హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ అటుకుల మిక్చర్. చిన్నపాటి సెలబ్రేషన్లు అలాగే లాంగ్ టైమ్ స్నాక్స్ చెయ్యాలి అనుకుంటే ఇలా అటుకుల మిక్చర్ని చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా భలే బాగుంటాయి. స్పెషల్లీ తిరగడానికి వేరే ప్లేస్లకు పోయినప్పుడు వీటిని చేసుకొని చక్కగా తీసుకొని పోవచ్చు. మరి క్రిస్పీ అండ్ టేస్టీ అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను. ఈ టైంలో సాల్ట్ వేయడం వలన మిర్చికి సాల్ట్ అనేది మంచిగా పట్టి మనం తినేటప్పుడు చాలా మంచిగా ఉంటాయి. మిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో 1 కప్పు వరకు పల్లీలను, 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత 1 గడ్డ వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్రను వేసి రోట్లో కచ్చాపచ్చాగా దంచుకొని పోపులో వేసుకోవాలి. పోపులో వెల్లుల్లి, జీలకర్ర వేయడం వల్ల అటుకులు తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకుంటున్నాను. కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును వేస్తున్నానండి. పసుపు వేగిన తర్వాత అటుకులను వేసుకోవాలి. అటుకులు వేసుకునేటప్పుడు కొద్దిగా అటుకులు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా వేసుకుంటూ పోపులు మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పోపులో బాగా కలిసిపోతాయి. ఇలా మొత్తం అటుకులు పోపుకు సరిపోయాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అటుకులు క్రిస్పీగా అయ్యాయో లేదో అని చూపిస్తున్నాను. ఇలా చేతితో నలిపితే ఇట్లా చురచుర అయితే అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అటుకులు వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకండి. మూత పెట్టడం వల్ల అటుకులు మెత్తగా అయిపోతాయి. కాబట్టి మూత పెట్టకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అటుకులలో ఎక్స్ట్రా టేస్ట్ కోసమని ఇక్కడ నేను పాపడాలను, అప్పడాలను, మక్క చుడువను వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే మిక్చర్, బూందీ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. వీటిని వేయడం వల్ల మనం అటుకులు తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి అటుకులు. వీటన్నిటిని వేసిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కిందికి మీదికి అనుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అటుకులు చురచుర కాకుండా ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్సులో వేసి 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, అటుకుల మిక్చర్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. ఇలా చేసి పిల్లలకు పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.